ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్షమించాలా నిన్ను? నిన్ను క్షమించాలా? అత్తయ్య, నో నార్మల్. ఇది నా నమ్మకం మీద కొట్టింది, నా పెంపకం మీద కొట్టింది, నా మనసు మీద కొట్టింది, నా పరువు, గౌరవం, మర్యాద అన్నిటి మీద కొట్టింది. వాటితో పోల్చుకుంటే ఇది పెద్ద దెబ్బ కాదు. నా భార్య మేజర్స్ మీద, అందులోనూ పెళ్లి చేసుకుని వచ్చిన వారి మీద చేయి చేసుకుందని కంప్లైంట్ ఇస్తావా? నువ్వు లీగల్ గా యాక్షన్ తీసుకుంటావా? తీసుకో. ఇదంతా అవని కావాలని చేసింది అత్తయ్య గారు. గుర్తుందా నీకు? ఎందుకు ఇలా చేశావు? ఇది వీణ్ణి నిజంగానే ప్రేమించిందా, లేదంటే ఇదంతా నువ్వాడించిన నాటకమా? కాపీ మనసు మార్చేసి ఈవిడి గారు ఇదంతా చేయించిందని క్లియర్గా అర్థమవుతుందమ్మా. చీమకు కూడా హాని తలపెట్టం నా భార్య మీద నింద వేస్తే ఆ పాపం మీకు తగలకుండా పోదు. అవనికి చేతనైతే మేలు చేస్తుంది, హాని ఎప్పుడు చేయదు. అత్తయ్య, నేనిలా చేయడానికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో చెప్పనివ్వండి. నువ్వే కారణాలు చెప్పొద్దు. మీరందరూ ఆవేశంతో ఆలోచిస్తున్నారు, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానో కాస్త సహనంతో వినండి. అవసరం లేదని చెప్పాను కదా. ఏది జరగనివ్వదత్తయ్య. మన ఇంటి శుభకార్యానికి రావద్దు అన్నామని ఇలా చేసింది. నాకు ఎక్కడ పేరొస్తుందోనని ఇలాంటి కుట్ర పన్నింది. తల్లిదండ్రులుగా మేమెంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించుంటే. వీళ్ళని ఇప్పుడు మనం భరించాలా? వీళ్ళని ఇప్పుడు మనం క్షమించాలా? తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని బయటకు పంపించేయండి. వీళ్ళని చూడలేకపోతున్నాను. మా అందరికన్నా ఈ అవనే నీకెక్కువైపోయిందా? ఈ రకంగా మోసం చేసి వచ్చిన నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వీళ్ళని ఎలా బయటికి పంపించామో నిన్ను కూడా అదే విధంగా బయటికి గెంటేస్తున్నాను. నీకు కుటుంబ బహిష్కరణ విధిస్తున్నాను. బయటికి పో. ఏంటత్తయ్య, ఏంటి నిర్ణయం? నా భార్య తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి తప్పు లేదు. మర్యాదగా ముందు బయటికి వెళ్ళండి. నాన్న, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. మీరు మాకు నీతులు చెప్పకండి. మీతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. మా ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. బయటికి పొండి. అత్తయ్య, నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకు ఇలా చేస్తున్నారు?
ఇదేనా అమ్మా నీ పెద్దరికం? నువ్వు నోరు ముయ్యరా. పెళ్ళాంచాటు మొగుడివి, మా బాధ నీకేం తెలుస్తుంది? బయటికి పొండి. అమ్మమ్మ తలుపు తీయమ్మమ్మ, నీ కాలు పట్టుకుంటానమ్మమ్మ, నన్ను దూరం చేయకమ్మమ్మ, నేను తట్టుకోలేనమ్మమ్మ. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మమ్మ. ఎంత అరిచినా తలుపు తీయకండి అత్తయ్య. అవునమ్మా, అలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో అత్తయ్య లేరు. అమ్మమ్మ వెళ్దాం పదండి. సుజాత ఇలా ఇదిగో కూరగాయలు తీసుకొచ్చాను. తల్లి, నీకు చాక్లెట్. థ్యాంక్స్ నాన్న. టమాటా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందుకే కిలోనే తెచ్చాను. రేపు భరత్ నగర్ సంతలో నుంచి తీసుకొస్తానులే. అలాగే. చుట్టుపక్కల వాళ్ళందరూ మీ ఆయన తాగుడు మానేసి చక్కగా ఉంటున్నాడని అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.